మల్కాజ్గిరిలోని వివిధ ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సమక్షంలో రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, 1000 దీపాలతో శివలింగం ప్రతిభతో చేసి విశిష్ట పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు మన మల్కాజిగిరి పట్టణంలో వెలసి ఉన్న భవానీ శంకర స్వామి స్ఫటికలింగేశ్వర స్వామి యొక్క దేవాలయంలో భవ్యంగా భక్త జన సందోహం మధ్యలో ఉదయం 5 గంటల నుండి స్వామివారికి విశేష పంచామృత అభిషేకము, అదేవిధంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా స్వామివారికి అభిషేకాలు జరిగాయి. పల్లకి సేవ, గ్రామోత్సవం, ఊరేగింపు అనంతరం మరికొద్ది సేపట్లో స్వామివారికి శివపార్వతుల కళ్యాణము 9 గంటలకి, అదేవిధంగా రాత్రి లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశ విశేష రుద్రాభిషేకంలో పాల్గొని భక్తజన సందోహం అంతా కూడా ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. కంచి పరమాచార్యులు జగద్గురు చంద్రశేఖర సరస్వతి స్వామివారి కరకమలం చేత ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ తర్వాత ఉమామహేశ్వర స్వామి, ఉమాదేవి, తర్వాత ఆంజనేయ స్వామి, దత్తాత్రేయ స్వామి నవగ్రహ దేవాలయాలు కూడా ఈ ప్రాంగణంలో ప్రతిష్టాపన జరిగింది. భక్తులందరూ కూడా కుంగు బంగారులాగా మా గణపతి విరాజిస్తూ ఎక్కడి నుంచో పలు ప్రాంతాల నుంచి స్వామికి మొక్కుకున్న వెంటనే వారి యొక్క కోరికలు నెరవేరడం, చాలా వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు జరగడం. తర్వాత జగద్గురు కంచి పరమాచార్యులు స్వామివారి ఇద్దరు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి దేవాలయం కూడా విశేషమైనటువంటి ఆదరణకు గురవుతోంది. ఈ మహాశివరాత్రి ఉత్సవాన్ని చుట్టుపక్కల అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా మన దేవాలయం విశేషంగా జరుగుతున్నట్టు అనేక భక్తులు పలు ప్రాంతాల నుంచి విచ్చేసి ఉదయం నుంచి కూడా అనేకమైనటువంటి అభిషేకాల్లో, స్వామివారి యొక్క అర్చనల్లో విశేషంగా పాల్గొని అందరూ కూడా ఈరోజు తరించారు. మన శివరాత్రి ఉత్సవాల్లో జరుగుతున్నాయి. భక్తులు అందరూ కూడా ఇక్కడ అధిక సంఖ్యలో వచ్చి భగవంతుని ఆశీర్వాదాలు తీసుకొని అందరూ కూడా ఏది మొక్కినా కూడా ఇక్కడ జరుగుతుందని వాళ్ళకు మంచి దాంతో ఇక్కడ వచ్చి వాళ్ళందరూ కూడా మొక్కులు తీసుకుంటారు.